నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, ఎవరన్నా నన్ను ఆదరిస్తే బాగుండు నన్ను అనుకుంటావు. నువ్వు ఇబ్బందిలో ఉన్నావు అని తెలిసి కూడా నిన్ను ఎవరు ఆదరించరు, నీ దగ్గరికి ఎవరు రారు అసలు. అప్పుడేమనిపిస్తుంది అంటే, ఎంతమంది ఉండి ఉపయోగం ఏంటి, నేను ఒంటరిదాన్ని అయిపోయానే, ఒంటరివాడిని అయిపోయానే అనుకుంటావు. ప్రియులరా, నువ్వు నేను ఒంటరిదాన్ని ఒంటరి వాళ్ళం అవటం గొప్ప కాదు, కానీ బైబిల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక గొప్ప వ్యక్తే ఒంటరివాడైపోయాడండి. ఒక టైంలో ఆయనకు అందరూ ఉన్నారు, కానీ ఎవరు దగ్గర లేరు, ఒంటరివాడయ్యాడు. ఆయనకి ఏం జరిగిందో చూద్దాం. దేవుని వాక్యంలో చూడండి, ఆదికాండము 28వ అధ్యాయం చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు చోట చేరి. పిల్లలు చూడండి, యాకోబు అనే వ్యక్తి ఏమో మనకు చాలా గొప్పవాడుగా కనపడతాడు. అబ్రహాము తర్వాత మనం చెప్పుకునే గొప్ప వ్యక్తి ఎవరండి? ఇస్సాకు. ఇక వీళ్ళిద్దరి తర్వాత మనం చెప్పుకునే గొప్ప వ్యక్తి ఎవరు? యాకోబు. ఇలాంటి గొప్ప వ్యక్తి యాకోబుకి ఒకరోజు ఏం జరిగిందంటే, బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతున్నాడు. ఎలా వెళుతున్నాడంటే ఒంటరిగా వెళుతున్నాడు, ఎవరూ తోడు లేరు. ఆయన ఫ్యామిలీ ఆయనతో లేదు, ఆయన కుటుంబ సభ్యులు పెద్దలైన వారు ఎవరూ లేరు, ఆయనకు తెలిసిన వారు కూడా ఎవరూ లేరు. ఒంటరి వాడైపోయాడు. అది కూడా ఒంటరితనం కూడా ఎక్కడంటే 11వ వచనం చూస్తే, ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. ఏం కుంకిందండి? ప్రొద్దుగుంకింది అంటే పగలైపోయింది, చీకటి పడిపోయింది, రాత్రి అయింది. ఎక్కడున్నాడంటే ఒక అరణ్యములో ఉన్నాడు. ఎంతమంది ఉన్నారంటే, ఎంతమంది ఉన్నారు? ఒక్కడే, ఒంటరి వాడు. పిల్లరా, ఇప్పుడు మనం ఇమ్మానుయేలు దేవుడు ఎల్లప్పుడూ తోడుగుండే దేవుడు అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు ఈయన సంగతి ఏమిటి? ఈయన ఒంటరివాడైపోయాడు, ఏకాకి. యాకోబు ఎలా ఉన్నావయ్యా అని పలకరించేవాళ్ళు లేరు. ఈయనకి ఏమైనా మంచినీళ్ళు త్రాగాలనిపిస్తే, అమ్మా కొంచెం మంచినీళ్ళు ఉండయా త్రాగుతానని అడగటానికి ఎవరూ లేరు. అన్నిటికంటే పెద్ద శిక్ష ఏంటో చెప్పేదా? అన్నిటికంటే పెద్ద శిక్ష ఏంటంటే, ఇప్పుడు ఇది డిసెంబర్ కదా, రాత్రులు ఎలా ఉంటుంది? బాగా మంచుగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మిమ్మల్ని పొలాల్లోకి తీసుకెళ్ళి మఫ్లర్ లేకుండా, స్వెటర్ లేకుండా, దుప్పటికి లేకుండా, ఏమీ లేకుండా ఆ గట్టుల మీద కూర్చొని ఏకాంత ప్రార్థన చేయండి అని చెప్పాలి. ఎప్పుడు? రాత్రులు. ఏం పడుతుంది? మంచు పడుతుంది. ఇక అంతకంటే శిక్షక లేదు. తెల్లారయ్యేటప్పటికే ఈ చేతులు కుంగర్లు పోయి, ఈ చాపించి ఈ లోపల ముడుచుకోలేరు, ముడుచుకున్న చెయ్యి చాపలేరు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అది శిక్ష కాదా చెప్పండి? శిక్షే. అలాంటి శిక్షేనండి యాకోబుది కూడా. మరి కప్పుకోవడానికి దుప్పట్లేదు, చెవులు చుట్టూ చుట్టుకోవడానికి మఫ్లర్ లేదు, మరి స్వెటరు అంతకంటే లేదు. రాత్రులు ఒకవేళ అది చలికాలమేనేమో, చీకట్లో వెలుగు లేదు, ఒంటరిగా ఉన్నాడు. ఎంత శిక్ష చూడండి. అది తినటానికి లేదు, ఉండటానికి లేదు, త్రాగటానికి లేదు, ధరించడానికి లేదు, ఏమీ లేనివాడు. మనమేమో భలే గొప్పగా చెప్పుకుంటాం, యాకోబు దేవునికే అని పాడతాం. ఏ దేవుడు? యాకోబు దేవునికే అని పాడతాం.
పడతావు. మరి ఇప్పుడు యాకోబు ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాడు? ఆ యాకోబేనండి. యాకోబు దేవుని కానీ మీరు పాడతారే, మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఏమంటాడో అని స్టార్ట్ చేయాలి మీరు. అది అనండి ఇప్పుడు. యాకోబు దేవునికే నమ్మదగిన అందరూ చేతుల పైకి లేపు చెమట కొట్టండి. మనమేమో అబ్రహాము దేవునికి, ఇస్సాకు దేవునికి, యాకోబు దేవునికి అని ఘనంగా పాడుతున్నామే. ఆ యాకోబే ఈ యాకోబు. ఎలా ఉన్నాడు? ఒంటరివాడిగా ఉన్నాడు. కప్పుకోవడానికి దుప్పట్లేదు, పడుకోవడానికి మంచం లేదు, త్రాగటానికి నీళ్లు లేవు, తినడానికి భోజనం లేదు. కాస్త వెలుతురన్నా ఉందంటే వెలుతురు లేదు, చీకట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడంటే ఇంట్లో లేడు, అరణ్యంలో ఉన్నాడు. సరే పడుకోవడానికి కనీసం తల క్రింద ఏమన్నా మెత్తటి దిండు ఉందా అంటే దిండు కూడా లేదు. ఎలా ఉన్నాడు చెప్పండి ఇప్పుడు? అందరూ మీ చూపుడు రేలు చూపించండి. అందరూ మీ చూపుడు రేలు పైకి చూపించండి. ఎన్ని రేళ్ళు ఇవి? ఒక్కటే. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, ఒంటరివాడు. అనగా ఇక్కడ చూస్తుంటే పిల్లరా, ఆయన జీవిత ప్రయాణంలో కఠినమైన పరిస్థితుల్లో గుండా వెళతా ఉన్నాడు. ఆయన జీవిత ప్రయాణంలో చాలా కష్టాలలో నుండి, ఒంటరితనములో నుండి వెళుతూ ఉన్నాడు. నా అనేవారు లేరు, ఆదరించేవారు లేరు, మాట్లాడేవారు లేరు, ఎవరు లేరు. ఒంటరిగా చీకట్లో ఉండిపోయాడు. కానీ ఆ ఒంటరిగా ఉన్న ఈ వ్యక్తి దగ్గరకు ఇమ్మానుయేలు దేవుడు వెళ్ళాడు. ఆమేన్. చవలు కొట్టాడు ఒకసారి. ఎవరు వెళ్ళారు? ఆ ఒంటరిగా ఉన్న దేవుని దగ్గరికి, ఆ యాకోబు దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఇమ్మానుయేలు దేవుడు వెళ్ళాడండి. ఎవరు బాలేదండి, ఇమ్మానుయేలు దేవుడు అక్కడికి వెళ్ళాడు. అందుకనే చూడండి 15వ వచనంలో చూస్తే ఏమంటాడు చూడండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఎక్కడ తోడై ఉండి? అరణ్యములో. ఎక్కడ తోడై ఉండి? చీకట్లో. ఎక్కడ తోడై ఉండి? ఎవరు లేక దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. పిల్లరా, యాకోబు అసలే లోపల ఒంటరితనం ఫీలింగ్స్లో ఉన్నప్పుడు, పైకి మనిషిగా ఉండొచ్చు కానీ మనస్సు ఖాళీగా ఉంటది. ఒంటరితనంలో ఉంటారు, వెలితిగా బ్రతుకుతూ ఉంటాము. సోదరా సోదరి, నీ మనస్సులో వెలితి ఉంటుంది. నీ హృదయంలో నాకెవరో లేరు అనే ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు. నీవు మందిరంలోనే కూర్చున్నావు, నీ చుట్టూ మనుషులు ఉన్నారు, నీ చుట్టూ నీ ఫ్యామిలీ కూడా ఉంది, కానీ నీ మనస్సు ఒంటరితనంగా ఉన్నది. నీ మనస్సు కృంగిపోతా ఉన్నది. నీ జీవితం ఏదో కష్టాల్లో నుండి వెళుతున్నాము, ఏదో కష్టమైన ప్రయాణం చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటున్నావు. ఎవరు తోడుగా లేని యాకోబుకి ఇమ్మానుయేలు దేవుడు అక్కడికి వెళ్ళి అంటున్నాడు,
ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనని చెప్పగా. ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబుకు చెప్పాడండి దేవుడు. ఏమని చెప్పాడంటే, నేను నిన్ను విడువను అని చెప్పాడు. నిన్ను విడువను అన్న చోట ఆయన ఒక్కడే కాదు, ఆయన ఫ్యామిలీ కూడా ఉంది. ఆయన కుటుంబాన్ని విడవనంటున్నాడు. ఆయన కుటుంబమే కాదు, ఆయన వంశము ఉన్నది. నీ వంశాన్ని నేను విడవను అంటున్నాడు. ఆయన వంశమే కాదు, ఇశ్రాయేలు జనాంగం ఉన్నది, ఆ జనాంగాన్ని కూడా నేను వదిలిపెట్టను అంటున్నాడు. ఆ జనాంగమే కాదు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇశ్రాయేలు వంశములో మనం బ్రతుకుతున్నాము, మనలను కూడా నేను మిమ్మల్ని విడువను అని అంటున్నాడు. అనగా ప్రియురా, బాగా గమనించండి, ఒంటరితనములో ఉన్నా సరే ఆయన నీకు ఇమ్మానుయేలుగా ఉంటున్నాడు. కృంగిన పరిస్థితుల్లో నన్ను ఆదరించేవారు, పలకరించేవారు లేరు అనుకుంటున్నప్పుడు కూడా ఆయన నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడువను అని చెబుతున్నాడు. అదండి అసలైన క్రిస్మస్. అదండి అసలైన క్రిస్మస్. ఆ తర్వాత యాకోబును దీవించాడు, వంశాన్ని దీవించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగముగా పేరుగాంచారు. ఆ తర్వాత ఈ పేరు మీద ఇశ్రాయేలు దేశాలు వచ్చినాయి. ప్రపంచంలో ఉన్నత స్థాయిలోకి ఈ యాకోబు కుటుంబం వెళ్ళింది. అయితే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, ఆ ఒంటరిగా పండుకున్నప్పుడండి ఆయనకు దిండు లేకపోతే ఏదో ఒకటి తల క్రింద పెట్టుకోవాలని ఒక వస్తువును తీసుకొని తల క్రింద పెట్టుకున్నాడు. అదేంటో చూడండి, 11వ వచనం. ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని. ఇప్పుడు యాకోబు గారు తల క్రింద పెట్టుకొని పండుకోవాలనుకున్నప్పుడు ఆయనకి ఏం దొరికింది? ఏం దొరికింది చెప్పాలి, అందరూ నోరారా చెప్పండి. ఆయనకి ఏం దొరికింది? ప్రక్కంటి వాళ్ళకి చెప్పండి, ఆయన తల క్రిందకి ఏం దొరికింది? ప్రక్కంటి వాళ్ళకి చెప్పండి, ఏం దొరికింది? రాయి దొరికింది. ఏం దొరికింది? రాయిని అలాగూ తల క్రింద పెట్టుకొని, ఇమ్మానుయేలు దేవా, ఈ నిశీధ రాత్రుల్లో, ఈ కృంగిపోయిన పరిస్థితుల్లో, ఈ ఒంటరిగా ఉన్న వేళలో, తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్లు లేక, నన్ను పలకరించే దిక్కు లేక ఈ చీకట్లో పడుకొని ఉన్నానయ్యా. నా తల క్రిందకి రాయన్నా ఇచ్చావు, నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. ఆ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళింది. ఆ తల క్రింద పెట్టుకొని పరుండిన ఆ రాయి ఎవరిని చూపిస్తుంది అనంటే, ఆ బండ, ఆ రాయి యేసుక్రీస్తు. సోదరుడా, సోదరి, నీ చుట్టూ ఏమీ లేకపోయినా సరే, నీ చుట్టూ నీకంటూ ఏది లేకపోయినా సరే, నీ తల క్రింద యేసుక్రీస్తు అనే రాయి ఉంటే చాలు. మనుషులు లేరు, పలకరించేవారు లేరు, తిండి లేదు, వెలుగు లేదు, అంధకారము. కానీ ఆయన దగ్గర ఉంది ఏమిటంటే ఒకటే ఒకటి,
రాయి, ఆ రాయినే తల క్రింద పెట్టుకొని పడుకున్నాడు. ఈ రాయిని నువ్వు ఆధారం చేసుకోవాలి. రాయి అనగా యేసుక్రీస్తు, రాయి అనగా దేవుని వాక్యము, రాయి అనగా దేవుని మాటలు, రాయి అనగా నువ్వు వింటున్న దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని తల క్రింద పెట్టుకో, ఈ దేవుని మాటలు తల క్రింద పెట్టుకో. ఈ మాటలు తల క్రింద పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడే అక్కడికి దిగి వచ్చి నేను నిన్ను విడువను యాకోబు అని చెబుతూ ఉన్నాడు. ఒంటరితనములో కూడా నీకు తోడుగా ఉండు దేవుడు. ఆమేన్. మన దేవుడు ఎలాంటి వాడండి? ఒంటరితనములో కూడా మనకు తోడుగా ఉండే దేవుడు. మన దేవుడు దావీదు విషయంలో ఎలాంటి వాడంటే, మన చుట్టూ అపాయాలు, ఆపత్కాలాలు, భయాలు చుట్టుముట్టినా సరే మనకు తోడుగా ఉండే ఇమ్మానుయేలు. దావీదు విషయంలో ఆపత్కాలము, భయమును చూస్తున్నాం, అక్కడ ఆయనకి ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. యాకోబు విషయంలో ఒంటరితనము, కష్టాలను చూస్తున్నాం, అక్కడ యాకోబుకి ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. ఇకపోతే ఇమ్మానుయేలు దేవుడు నీకు నాకు ఎక్కడ ఉపయోగపడతాడో చూద్దాం. దేవుని వాక్యములో చూడండి, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము. మొదటి వచనం చదువుదాం. 21. నీవు నీ శత్రువుల యుద్ధమునకు పోయి, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను నీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. పిల్లగా, దావీదు గారికేమో ఆపత్కాలాలు, భయాలు చుట్టుకున్నప్పుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. యాకోబు గారికేమో ఒంటరితనము, కష్టాలు చుట్టుకొని ఉన్నప్పుడు ఇమ్మానుయేలు దేవుడుగా యాకోబుకు తోడై ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నీ విషయము నా విషయం చెబుతున్నాడు. మొదట వచనం, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అనగా మన శత్రువులతో మనం యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుకుంటాడండి? మన శత్రువులు ఎవరో తెలుసా? మన శత్రువులు ఎవరంటే, మనల్ని ఆత్మీయముగా ఎదగకుండా చేసే అలవాట్లు. కొంతమంది ఆత్మలో ఎదగకుండా వెనక్కి జారిపోతా ఉంటారు. నీ శత్రువు ఎవరంటే, నీ సోమరితనమే నీ శత్రువు. నీ శత్రువు ఎవరు అనంటే, నీ ప్రార్థనహీనత నీ శత్రువు. నీ శత్రువు ఎవరంటే, దేవుని వాక్యానికి లోబడకుండా ప్రవర్తిస్తావే, అదే నీ శత్రువు. దేవునిలో ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు ఏదో ఒక టైంలో సాతానుడు నిన్ను కోప్పడేటట్టు చేసి, అలిగేటట్లుగా చేసి, దేవుని పనిని చేయకుండా ఆపేసేసి, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా నిన్ను ఆపుతూ ఉంటదే, అదే నీ శత్రువు. మన శత్రువులు ఎవరు అంటే,
ప్రభువులో ముందుకు పోకుండా మనల్ని వెనక్కి లాగుచున్నదే అదే నీ శత్రువు. ప్రభునందులరా, ఈ సమయంలో మనం ఎవరి సహాయం కోరాలంటే ఇమ్మానుయేలు దేవుని సహాయం కోరాలి. ఏ దేవుని సహాయం కోరాలండి? ఇమ్మానుయేలు దేవుని సహాయం. అంటే ఏం చేయాలంటే, నువ్వు ప్రభువా ఈ శోధనలో పడిపోయాను, నేను సాగలేకపోతున్నాను, ఇమ్మానుయేలు దేవా నాకు తోడుగా ఉండి నన్ను విడిపించు. ఈ శోధన నా మీదకి వచ్చి పడింది ప్రభువా, అక్కడ నుండి నా ఆత్మీయ జీవితం వెనకబడిపోయానయ్యా, ఈ శత్రువు నుండి నాకు విడుదల ఇవ్వయ్యా అని నువ్వు దేవుణ్ణి అడగాలి. సోదరుడా సహోదరి, నువ్వు ప్రభువులో ఎదగకుండా ఏదో ఒకటి నిన్ను ఆటంకం చేస్తా ఉంటది, ఏదో ఒకటి నిన్ను ఆపుతా ఉంటది, ప్రభువులో ముందుకు రానివ్వదు. ఏదో ఒక చీకు, ఒక చింత నీ మీద పెట్టి అదే నీకు శత్రువుగా మారి నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తూ ఉంటది. దానిని నువ్వు పోరాడి ఎదిరించాలి. అందుకనే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను నీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంటే శత్రువులు నిన్ను చుట్టుకొని ఉన్నా సరే ఆయన నీకు ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడండి? ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో మనం చూసాం 1:22 చదవండి. ఆయనకు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు. ఏంటండి పేరు? ఇమ్మానుయేలు. అసలు దేవుని పేరు ఒరిజినల్ గా ఏంటి? యేసు. ఆ యేసు అనే పేరు శాశ్వతమైన పేరు అని చెప్పటానికి ఇమ్మానుయేలు అనే అర్థం వచ్చే మరొక పేరు చెప్పాడు. 3 విషయాలు చూసాం ఇప్పుడు మనం. 1 దావీదుని ఏం చుట్టుకున్నాయి? భయాలు, ఆపత్కాలము, శత్రువులు, ఈ కృంగుదల చుట్టుకుంది. ఆ టైంలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. 2వ వ్యక్తిని యాకోబును చూసాం. యాకోబుకి కష్టాలు చుట్టుకున్నాయి, ఒంటరితనం చుట్టుకుంది. ఆ టైంలో దేవుడు ఇమ్మానుయేలుగా దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. 3వ వ్యక్తిని చూసాం. మన చుట్టూ అనేకమైన శత్రువులు ఉంటా ఉన్నారు. వాటిని జయించటానికి ప్రభు మనకు ఇమ్మానుయేలు దేవుడుగా వస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన పేరు ఇమ్మానుయేలు. చెప్పండి అందరూ, ఆయన పేరేంటి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎప్పుడెప్పుడు తోడై ఉంటాడు? కష్టాల్లో ఉన్నప్పుడు, శత్రువులు చుట్టుకొని ఉన్నప్పుడు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, బ్రతుకు బండి సాగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. కావున ప్రభువునందు ప్రియులారా, ఈ దేవునిని నీవు నేను కలిగి ఉండాలి. అంతేకాదు, ఈ దేవుడు ఎప్పటిదాకా మనకు తోడుకుంటాడు. ఆఖరికి మీకు ఒక ప్రశ్న వేసి వదిలేస్తున్నాను. ఈ ఇమ్మానుయేలు దేవుడు నీకు ఎప్పటిదాకా తోడుకుంటాడు? ఒక్కసారి చూడండి దేవుని వాక్యము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము 20వ వచనం చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, అందరూ మీ కుడి హస్తాలు పైకి లేపి అందరూ చెప్పండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు ఇమ్మానుయేలు దేవుడు ఎంతకాలం తోడుకుంటాడు? నేనంటాను, ఈరోజు పొద్దుగూకేదాకా తోడుకుంటాడు. సరేనా? ఓకేనా? అవునా కాదా? సరే, రేపు పండగ అయిందాకా తోడుకుంటాడు. సరేనా? కాదా? మరి ఎప్పుడు దాకా తోడుకుంటాడు?
సదాకాలము. ఇది ఇప్పుడు నీ ప్రక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పు సంతోషంగా, దేవుడు మనకు సదాకాలం తోడుకుంటాడని చెప్పు. నవ్వుతా చెప్పు, దేవుడు మనకు సదాకాలం తోడుగా ఉంటాడు. ఆమేన్. ఆయన పేరు ఇమ్మానుయేలు. యాకోబుకు తోడై ఉన్న దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు, మనకు తోడుగా ఉండి సదాకాలం మనతో ఉండే దేవుడు. అయితే నీవు నేను చేయాల్సింది ఏమిటంటే, యాకోబు తల క్రింద ఏం పెట్టుకున్నాడని చెప్పాం? రాయి పెట్టుకున్నాడు. నీవు నేను మన తల క్రింద ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు అనే రాయిని పెట్టుకొని పడుకో. సదాకాలం ఆయన నీకు తోడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని బలపరచాలని, ప్రభా మీరు మాకు సదాకాలము తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా అని అందరము మోకాళ్ళ మీద ఉండి చిన్న పిల్లలతో సహా పరిశుద్ధాత్మ దేవుడా మీ వైపు చూస్తూ ఉన్నామయ్యా. మీరు మాకు సదాకాలము తోడుగుండే దేవుడు. యాకోబు తల క్రింద రాయిని పెట్టుకొని ఎలాగ పడుకున్నాడో అలాగూ మిమ్ములను మా తల క్రింద పెట్టుకోవాలి. మా ఆలోచనలో మీరు ఉండాలయ్యా, మా పనుల్లో మీరు ఉండాలి ప్రభువా. మీరు మా తల క్రింద ఉండాలి. ఆ వాక్యములో ఉన్న ఆలోచనలు మా తలలోనికి రావాలి. మా తలలోనికి వచ్చిన ఆలోచనలే మాలో జరగాలి ప్రభువా. అట్టివారిగా మమ్మలను చేయండి. ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మాకు తోడుగా ఉంటున్నారు. మీకు వందనాలని ప్రభుతో చెబుదాం. పరిశుద్ధుడైన మా ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి. దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఆత్మశక్తిని ప్రతి ఒక్కరితో ఉంచండి. ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మాకు తోడుగా ఉన్న దేవుడు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి. మీ ఆత్మశక్తితో నింపండి. వీరి మనస్సుల్లో ఉన్న వెలితి, వీరి హృదయాలలో ఉన్న ఏకాంతము, వీరి జీవితాల్లో ఉన్నటువంటి నిశ్శబ్దమును తొలగించి ఇమ్మానుయేలుగా మీరు వారికి తోడుగా ఉండమని వేడుకొనుచున్నాము. మీ సన్నిధి మాతో సదాకాలము తోడుగా ఉంటుంది. అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం మా హృదయాల్లో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.